Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos.
ముక్కలురా నీకు దండ పెడతా తెలియకొచ్చానన్నయ్య అమ్మా అమ్మో 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 బాబాయ్ అన్నయ్య అన్నయ్య నీకు దండ పెడతా నీ తమ్ముడు అమ్మా అన్నయ్య అన్నయ్య నీ గమ్మత్తంతా ఈ జుట్టులో ఉందన్నమాట. నేను అలా దానికి ఈ మంత్రాలు ఈ మాయలు ఇవన్నీ ఏమిటి? నువ్వు ఎవరు? నేను రుద్రభైరవ బానిసిని. తను సూక్ష్మరూపం ఎక్కడుంది దాని కాపలా కాకుండా ఎక్కడది చెప్పు చెప్పు. అయ్యయ్యో తలకాయలంటే వీళ్ళకి అసలు లెక్కే లేదు. సొరకాయల్లా కోసేస్తాను. పక్క చికెన్ బ్రహ్మచారి గారిని నేనేం కోస్తాను? టెంకను. నేను అసలు పెళ్ళే చేసుకో. ఏకో నారాయణ. నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం, నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం, నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం, నమస్తే సదా రామభక్తాయ తుభ్యం. జై వీరాంజనేయ స్వామి వారికి, అస్కలిత బ్రహ్మచారికి, బ్రహ్మచారి సమాజం, బ్రహ్మచారి సమాజం. టెంకన టెంకన మహాజనులారా, చితి మరణించిన తర్వాత కాలుస్తుంది. సతి అంటే ఆడది బ్రతికుండగానే కాల్చుకు తింటుంది. అందుచేత అబద్ధాన్నైనా నమ్మవచ్చు కానీ ఆడదాన్ని మాత్రం నమ్మరు. రావణుడు ఏమయ్యాడు? ధార్మన్నాడు. కీచకుడు బేరమన్నాడు. సుందోపసుందులు క్యార్ క్యార్ అన్నాడు. అంతవరకు ఎందుకు? మన మహారాజా ఏమయ్యా? అడవుల పాలని ఎందుచేత? ఈ ఆడదానికి. అందుచేత మహాసభ్యులారా, కలలో కూడా మీరు ఆడదాన్ని పెళ్లి చేసుకోరాదు. మరి మగవాళ్ళనే చేసుకోమంటారా? ఏకో నారాయణ హోరెట్టింగనా పెళ్ళే చేసుకోరాదురా. అయితే మరి వంట వార్పు ఎవరు చూస్తారు? మనం చూసుకోవాలి. అయితే మరి కష్టం సుఖం ఎవరు చూస్తారండి? మనం చూసుకోవాలి. మరి పిల్లా పాపల్ని ఎవరికంటారు? మనమే కనాలి. ఏకో నారాయణ ఇక్కడే పెట్టాడు పిట్టు. ఈ విషయమై మీరేమి చింతించకండి. ఆ స్వామిని అడుగుదాం. మగవారు కూడా పిల్లల్ని కనే శక్తినిమ్మని ఆ భగవంతుని వేడుకుంది. మగ బిడ్డల్ని మాత్రమే, అది మాత్రం మర్చిపోకండి. కానీ మీరు మాత్రం బ్రహ్మచర్యం లేదు, గట్టిగా పట్టులో ఉండాలి మీ అందరూ. తప్పకుండా పాటిస్తాం. స్త్రీని తాకరాదు, స్త్రీ గాలే సోకరాదు, స్త్రీ జోలికే పోరాదు. ఏమంటారు? అయితే వెళ్ళొస్తానండి. ఇంటి దగ్గర ఆడది ఒంటిగా ఉంది, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. ఏగో నారాయణ, నీకు పెళ్ళయిందా? చిన్నతనంలోనే అయ్యిందండి, కానీ ఇంకో పెళ్లి మాత్రం చేసుకోనండి. నువ్వు ధరించావు. వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడ రాకు. వెళ్ళు. మరి నేను కూడా వెళ్ళొస్తానండి. ఏ నీకు కూడా అయిందా పెళ్లి? అదే లేదండి, ఈ మధ్యన ఇంకా ప్రేమించుకుంటున్నానండి. అఘోరించండి. పండి ఇక్కడి నుంచి పండి. అదండ్రా, సమాజం అంటే సంతర్పణం సమారాధన అనుకుని వచ్చాం కానీ ఇలాంటి చచ్చు మాటలు వింటానే కాదు. పదండి. పండి తిండిపోతురాయి. అందుకే ఆడది వేలకింత మేత పడాచి మగవాడి కళ్ళు కప్పేస్తోంది. స్వామి, ఎవరైనా సరే ఈ ఏకాంతం మాత్రం ఏకాగ్రతతో బ్రహ్మచర్యం పాటిస్తారు. దాన్ని తగిన శక్తి సాధించు. జై వీర హనుమాన్ కి జై, జై వీర హనుమాన్ కి జై, జై. శ్రీ ఆంజనేయం ప్రసిద్ధాన్ని అపచారం అడగాలి.
చేసిన అపచారం తలగా చిక్కులేకుండా నవ్వుతున్నావా? ఎవరు నువ్వు? కనపడ్డాలా? చూడండి ఎలా కనపడుతుంది. మేము అసలు ఆడవారిని చూడం. చూడకుండానే ఆడదాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? చెవులతో చెప్తున్నావు, చెవులతో. అది సరే, నువ్వెవరు? ఎందుకు వచ్చావు? రాకూడదా అండి? రాకూడదు. ఆంజనేయుల వారి ఆలయంలోకి ఆడవారు రాకూడదు. ఇదేదో కొత్త రకం పిచ్చిలాగుందే. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఆగితే నిజంగానే పిచ్చెత్తిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? ఏ పిల్ల నిన్నే. నా పేరు పిల్ల కాదు, శ్రీమతి. ఏం మతి? ఏదో మతి. అపచారం, అపచారం. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళకపోతే మెడబట్టి గంటేస్తా. ఎలా? ఆడదాన్ని ముట్టుకోకూడదుగా మరి? ఇక్కడ పట్టేసింది కిటికీ. ఆడవారిని ముట్టుకోకూడదా? ఏ పిల్ల, నీకో టెంకణం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే నన్నే పొమ్మంటావా? ఏగో నారాయణ. ఎవరక్కడ? ఎవరక్కడ? శ్రీ ఆంజనేయం ప్రసమాన్యం. నువ్వా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పువ్వులు పెట్టి నువ్వేనా? ఆడవారు ఇక్కడికి రాకూడదని చెప్పలేదు. కూడదని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వెర్రివాడ. ఆడేమిటి మగేమిటి? దేవుణ్ణి అందరూ పూజించవచ్చు. పూజిస్తే పూజించవచ్చు. బ్రహ్మచారులు మేము ఉండగా నువ్వు ఇక్కడికి రాకూడదు. వస్తే వస్తే ఏ? ఏమా? ఆడపిల్ల గాలి తగులితే చాలు మా బ్రహ్మచర్యం కాస్త సారీ. ఈ మాత్రం దానికి బ్రహ్మచర్యం ఎందుకో బ్రహ్మయ్య. హాయిగా పెళ్లి చేసుకోరాదు. అపచారం, అపచారం. ఆ మాట రాదు, నేను వినరాదు. శ్రీమతి, నీకో టెంకడం, నీ పెద్దలకి 2 టెంకడాలు. నన్ను అనవసరంగా ఏడిపించకు. నీకేం కావాలో కోరుకో. నాకే మరే నువ్వే కావాలి. ఏకో నారాయణ. నన్నేం చేసుకుంటావు శ్రీమతి? నేను చక్కగా పెళ్లి చేసుకుంటాను. అబ్బో, బక్క చిక్కని బ్రహ్మచారి. నీ కంటికి నా కంటి ఎవడూ కనపడలేదా? ఏకాంతం. ఓ, ఆడవాళ్ళని చూసి దడుచుకునే నీలాంటి మగవాడిని ఏ ఆడదైనా భర్తగా కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు, పరాయి స్త్రీలో పాల్గాడు. అర్థమైందా? మన దగ్గర నీ పప్పులే ఉడకవు. ఎంత ఏకాంతంగా ఉన్నా సరే ఈ ఏకాంతంగాడు ఏకాంతకి లొంగడు వంగడు. ఎందుకు లొంగవో ఎలా లొంగవో నేను చూస్తాను. ఎప్పటికైనా నీ బ్రహ్మచర్యం ఏమిటో నేను ఆచి తెలుస్తాను. ఎప్పటికైనా నిన్నే పెళ్ళాడతాను. ఈ శ్రీమతి నీ శ్రీమతి. ప్రసన్నాన్ని నాకేమిటి దారి చెప్పు తండ్రి. నువ్వే దిక్కు. అమ్మయ్యా, అబ్బా, అందరూ ఇల్లు మొహం అనేటప్పటికల్లా ఇంత పొడుగు ఎగురుతాను. నాకు ఇంటి మొహం చూస్తేనే ఏడిపోస్తోంది. కర్మ, కర్మ. నా కాళ్ళు నేనే పట్టుకోవాలి, నా కడుపుకు నేనే పెట్టుకోవాలి. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికల్లా కాస్త దాహమిచ్చే దిక్కు కూడా లేదు కదా. ఏకో నారాయణ, నారాయణ. ఎవరు పెట్టారు ఈ నీళ్లు? ఇప్పుడు తెలిసింది కిటుకు. భక్తుని బాధ చూడలేక ఆ స్వామి వారే ఈ ఏర్పాటు చేసి ఉంటారు. స్వామి టెంకనాలు, స్వామి టెంకనాలు. బ్రహ్మచారులు అంటే నీకు ఎంత అభిమానం తెలుసా? ఎంత అభిమానం. ఏకో నారాయణ. అమ్మా, అమ్మా, పళ్ళు పిండి వంటలు ఎవరు పెట్టారో ఏమిటో. ఎక్కడున్నావో కానీ మంచి ఏర్పాటు చేసావయ్యా. తెలుసుకున్నావో అన్ని నాకు ఇష్టమైన పిండి వంటలు. కానీ కారపచ్చే కానీ కొంచెం ముందు కమ్మగా పోంచే తర్వాత మాట్లాడుతున్నాం. ఏమా కారపచ్చే అబ్బా. అమ్మా, ఎంత బుక్కాయిస్తున్నా. మత్తుగా మెత్తగా ఎంత హాయిగా ఉంది స్వామి. స్వామి, నీకు 10,000 టెంకనాలు కాదు, 10 కోట్ల టెంకనాలు. స్వామి, ఏమి అనుకోకుండా ఉంటే ఒక చిన్న విన్నపం స్వామి. ఏం లేదు, అన్నీ ఇచ్చావు, ఆ ఒక్కటి తక్కువ చేసేసావు, ఒక్కడిని చేసావు. ఇలాంటి సమయంలో గలగల్లాడే గాజుల చేతులతో కాస్త పన్నీరే అబ్బా సూదులో గుర్తుపోతుంది. ఆ చేతితోటి ఆకు ఒక్క అబ్బా 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 అప్పుడు సరే ఆడది కామెడీ పోతాం. ఆలోచిస్తావెందుకు? నేను నీకు దేవుడిచ్చిన భార్యను. 1000 జన్మల నుండి నీ పెళ్ళాంగానే వస్తున్నాను.
ఎలా నమ్మడం? కాకపోతే నీకు ఇష్టమైన వంటలన్నీ నాకెలా తెలిసాయి? అవును అవును సుమి. ఇప్పటి నుంచి మనం భార్యాభర్తలం అట. ఏకో నారాయణ, మరి నా బ్రహ్మచర్యము కొండెక్కిపోయింది స్వామి. అయితే ఈ రోజు నుంచి నీవు నా భార్య రత్నాన్ని. ఏమండి? అరే, భార్య అని అనిపించుకునేటప్పటికల్లా ఈ ఆడవాళ్ళకి అంతకు ముందున్న పెంకితనం అంతా ఎక్కడికి పోతుందో. అక్కడే ఉంది కిటుకు. ఏమండి? పదండి. ఇటు కదండి, అటండి. అదే పోకూడదు మనం. అదేమిటండి? అక్కడే ఉంది కిటుకు. మనం భార్యాభర్తలం అయినా అది ఇప్పుడప్పుడే. ఇక చూడు, మనం 3 మాసాల పాటు దేశ సంచారణ చేసి వచ్చిన తర్వాత ఇష్టం. 3 మాసాలే? ఏమండి, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనండి. ఉండాలండి. మరి వ్రతం అంటే మాటలు చెప్పండి. సరే, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏమిటండి? అయితే ఎప్పుడు వస్తాను. ఏకో నారాయణ, ఏకో నారాయణ, ఏకో నారాయణ. ఓ, ఇప్పుడు ఇద్దరం కదా. వెళ్ళిరా. శుభంగా వెళ్ళి లాభంగా రండి. ఏమండి, త్వరగా వచ్చేస్తారు కదూ. మీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాసు కూర్చుంటాను. వెళ్తున్నా. ఏమండోయ్, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా అక్కడ ఇక్కడ తిరక్కండి. వెళ్ళిరండి. వెళ్ళనా? వెళ్ళిరండి. వెళ్ళమంటారు. ఇక్కడే పెట్టాడు ఆ కిటుకు. ఓ, అపచారం అపచారం. వ్రతం వెళ్తుంది. ఏమండోయ్, నేను మీ భార్యని కదా, మరి నా పోషవర్గం మాట ఏమిటి? ఓహో, అదా నీ భయం? ఆ వరహాలు చెట్టిలేడు వాడి దగ్గర. నీకెంత డబ్బు కావాలో తీసుకో, ఇస్తాడు. అయితే వెళ్ళి రానా శ్రీమతి? వెళ్ళండి నా పతి. శ్రీమతి, వెళ్ళి రానా? ఏకో నారాయణ. రాని రాని, వెళ్ళని చెప్తాను. వస్తున్నా. ఓహో, సభాపతి గారా, రండి, దయచేయండి. అబ్బే, ఎవరు లేరు. ఆ ముసుగు తీసేయండి, భయం లేదులేండి. భయమా? మనకేం భయం, మనం దర్జాగా వస్తాం. అబ్బా అబ్బా అబ్బా, ఏంటండి, ఏమైంది? పన్నెరగాయలు. పాదరక్షలు వేసుకురాలేదా? లేదు, ఆ దిక్కుమాలిన చెప్పులు కిర్రు కిర్రు అంటూ ఒకటే రొద చేస్తవి. పాపం, నీకు చాటుగా సరసానికి వెళ్ళి అలవాటు ఉందని వాటికి ఏం తెలుసు? రామాయణంలో పిడకలాటలాగా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? లోపలికి పోదాం పద, లోపలికి పోదాం పద. ముందు మీరు ఆ బట్టలు విడిచేసి అంగవస్త్రం చుట్టు పెట్టుకురండి. ఎందుకు? నలుగు పెట్టి తలంటుతాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు శ్రీమతి? వేళ మించిపోతోంది. రాక రాక వచ్చారు, నా ముచ్చట కూడా తీర్చుకునేవ్వండి. తీర్పులు చెప్పి 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 మీ తల బాగా వేడెక్కి పెట్టింది. ఒక్క దెబ్బతో ఆ వేడంతా తగ్గిపోతుంది. సరే, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం. అబ్బా, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారండి. మరేమనుకున్నావు? కానీ ఏదో మరి అది కానిస్తాన్నావుగా, కానిపు తొందరగా. అబ్బా శ్రీమతి, ఏమిటిది? నల్లగా జిడ్డుగా, అబ్బా బండి కందెలాగా ఉన్నదేమిటి? మంచి రసికలే మీరు. మీకోసం ప్రత్యేకంగా తెప్పించారు కాశ్మీర్ నుండి. అత్తగా అయ్యో అయ్యో, తప్పరింది. వచ్చారు, వచ్చారు. ఎవరు? ఎవరు? నా మొగుడు. సత్యం, ఇంకేం దారి? శ్రీమతి, నీకో దండం, నీ సంసారికో దండం, నన్ను కాపాడు. ఇంట్లో దొడ్డిదారి లేదా? అవి లేదు. వస్తున్నాను. శ్రీమతి, శ్రీమతి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను గట్టైనా ఇంకో దారి చూపించు.
దీంతో పడుకోండి ఊపిరాడదేమో. ఆ మొగుడు వస్తున్నాడు ఎవరు? వస్తున్నాను అన్నండి. వచ్చేసా. ఓహో కాకారేడు గారా, రండి దయచేయండి. ఆహా, ప్రతి గాడిద కొడుకు కాకిలాగా కా, కా అనే తప్పితే నోరారా కాకారాయుడు గారు అని ఇంత ముద్దుగా ఇంత చక్కగా పిలిచిన వాళ్ళ ఒక్కళ్ళు కనపడలేదు. నీ నోట్లో ఇన్ని ముత్యాలు పోస్తాను. చూడు శ్రీమతి, నువ్వు రేపటి నుంచి కోట్ల కొలువు మానేస్తా. నీ దగ్గర నీ కొలువు. నేను అందరిలాంటి దాన్ని కాను. నాకు తెలియదేమిటి, నువ్వు రంభవి. రంభేమిటి? ఊర్వశి. ఊర్వశి అమ్మ, ఊర్వశి అమ్మమ్మ, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. శ్రీమతి, అబ్బా అంటండి ముందు ఆ దుస్తులు. అప్పుడే కాకా పట్టేస్తున్నాడు గాడిద. కానీ వీడెంతవరకు వస్తాడో మనం చూస్తాంగా. బట్టలు ఇప్పమని మరి బొట్టులు పెడుతున్నావేంటి? మీకు మిమ్మల్ని చక్కగా అలంకరించాలని నాకు చాలా ఇష్టం అండి. అలంకరించు, ఈ శరీరం నీది. అలంకరించు. చుట్టూ పెట్టినామండి. ఆ? పెట్టు. మరి గుండు చుక్క కూడా పెట్టు. అలాగే. బాగుంది బాగుంది బాగుంది. ఆహా, ఆహా. ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఊరేగిస్తే అచ్చం పెళ్లి కొడుకులా ఉంటారండి. పెళ్లి కొడుకు ఏంటి? పెళ్లి కొడుకు బాబులో ఉంటారు. అదే, అదే. నా భర్త, నా భర్త. అయ్యో అసలే ముక్కోపి ముళ్ళ కత్తి కూడా ఉంటున్నాయా? అయ్యో సత్యం. మిమ్మల్ని ఒక దెబ్బకి. శ్రీమతి, మా అమ్మకి నేను ఒక్కడిని అయ్యో. ఎలా కాపాడు. అయ్యో అయ్యో, పదండి, పదండి, లేవండి, లేవండి, లేవండి. ఇందులోనా? ఇందులోనా? వీడికి మనగదే పట్టింది. రా సోదరా, రా లోపలికి రా. ఆకలి వినిపిస్తున్నాయి, దెయ్యాలు కాదు కదా. ఓ, దళపతి గారా, శ్రీమతి, ఏం చేస్తున్నా లోపల? మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి దయచేయండి. ఇవన్నీ రాస్తూ కూర్చుంటే తెల్లారైతుంది. త్వరగా కానీ మళ్ళీ నగర సంచారం వెళ్ళాలి. అలాగే సంచారం చేస్తాట, సంచారం. త్వరగా పంపించేస్తాను. ఇప్పుడు మీరు ఎంత అందంగా ఉన్నారండి. ఆ మాట చాలా మంది ఆడాలన్నారు. నిజం. అయ్యో, కమ్మలిది, కమ్మలిది. మా ఆయన వచ్చేసాడు. ఏమండి? మా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు ఎలాగా? చాలండి టెంకణాలు. టెంకణాలేంటి లాగడాల్లాగా? టెంకణాలు అంటే దండాలు అనండి. దండాలా? ఎర్రి మొగాని నాకేం తెలిసేస్తుంది శ్రీమతి. ఎందరో ఆడాళ్ళని చూశాను కానీ నిజంగా నీ అంత అందగతిని ఎక్కడ చూడలేదంటే నమ్ము. నిజంగా అమ్మతోడు చూడు, చూస్తా ఉంటే నిన్ను నీ బొగ్గలు కొబ్బరి పూరిలాగా ఉన్నాయంటే నమ్ము. అబ్బా, కాస్త దుస్తులు ఇప్పండి. నాకు సిగ్గేస్తుంది శ్రీమతి. ఏ ఈ నీకు నచ్చలేదా? నువ్వు మెచ్చని ఎక్కడుండయో గాలిచ్చి ఏలిచ్చి ఎలపలకి తీసి ఎండబెట్టి దుమ్ము దులిపి మరీ వేసుకొచ్చారు. వారే మీకోసం పునుగు జవ్వాజీ తెప్పించాను. మరి ఒంటికి రాయనివ్వండి. మరి ఆ మాట నాకు చెప్పవే. ఆడదన్న తర్వాత అన్ని తెలిసి ఉండాలి. మా ఇంటిది ఆడదే, ఎందుకు ఒక సరసమా గిరసమా పాడ ఎట్ట చెప్తే అట్టగే వాటి మట్టి. అవునులేండి, భార్యలో రసికత్వం చూడగల ఓర్పు నేర్పు ఉంటే ఈ మగాళ్ళంతా పరాయి కొంపలకు ఎందుకు ప్రాకులాడతారు? ఇదిగా తాటాకులు కావాల్సి చూడు. మరి అదేదో రాస్తానన్నావుగా, మరి తొందరగా రాయి. ఇప్పుడు బెండకాయల మొహం వీడు, వీడికి సరసమే. మనం ఏడ్చినప్పుడు వీడు ఏడవడానికే. అబ్బో అబ్బో, ఏం సుఖం ఏం సుఖం. ఊరయ్యలో తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టు కళ్ళు మూసుకుపోతున్నాయి. అబ్బా, ఏంటిది? ఇదేంటి దురద మంట? అబ్బో, దొరకకుండా రాయలేదు కదా శ్రీమతి. మంచివారే, కొంకిణి దేశం నుంచి తెప్పించాను లంకిణి జాతి పునుగు. మీకు తామరగా లేదు కదా? అదే మనకేం తామరా, తప్పకుండా శరీరం. అయితే మరి మంట ఎందుకు పుడుతుందండి? మంట ఇప్పుడు లేదుగా, చల్లగా బాగున్నాయేమో. చూడు, ఇంకా ముందు డబ్బు సంగతి తేల్చండి. తప్పదేముందిలే, మనలో మనం ఎట్లా చూసుకోవచ్చు. అలా కాదు, మీకు డబ్బు ఇవ్వండి. ముందు సొమ్ము తీసుకుని నా కళ్ళలో దుమ్ము కొడదాం అనుకున్నావా? ఇట్లాంటి పప్పులేం ఉడకవు పిల్ల. ఇదిగో శెట్టి, మర్యాదగా డబ్బు ఇచ్చావా సరే, లేకపోతే నువ్వు చేసిన పనంతా మహారాజు గారు చెప్పి నీ భారత పెట్టిస్తాను. మహారాజుతో కాదు, దేవుడితో చెప్పు. అసలు నీకు సాక్ష్యం ఏది? సాక్ష్యం వారి వెరివాడా, మా ఇంట్లో కులదేవతలు నాకు తెలుసా? వాళ్ళు నీ రామాయణం అంతా విన్నారు. ఈ కలికాలంలో కులదేవతల పోయబో ఎవరు నమ్మే కథలు ఇవి. మంట
ఇంకొక రాయమని కొలగావతలారా నీ వచ్చేంత వరకు బుద్ధిగా ఉండండి తెలిసిందా మా గురువు గారి ఆజ్ఞ కొండ మీద కార్యక్రమాజ్ఞ ఓ పిట్ట అయిపోవాలిగా ఓం హ్రీం క్లీం సోమరగాలి సాకారం చూడరా ఎంత చక్కటి కళ్ళు మాటకేం గాని నా పేరు నిమ్మకాయలని రాక నా పేరు సొరకాయల ఏమిటా కాయలు అవి మా ఇంటి పేరు బాగానే ఉన్నాయి నీ మొక్కల్లాగా ఇంతకీ నేను ఇక్కడికి ఎలా వచ్చినట్లు నువ్వు మాకు నచ్చావు మేము తెచ్చావు నచ్చావా నచ్చావా నచ్చటానికి మీ దగ్గర ఏముందని బూడ అలా కొట్టి మరైకు మంత్రాలు వేస్తాం యంత్రాలు వేస్తాం ఎందుకు చింతకాయలు మార్చడానికా ఒరే నిరాకారం ఏరా సాకారం చలాకి పిల్ల సుమా చమత్కారి కూడా రా ఇంతకీ ఏం కావాలి మీ ఇద్దరికి అడిగేసింది రోయ్ అడిగేసింది కాబట్టి అడిగేద్దాం నువ్వు రాంభం ముసలి నేనట ఊర్వశి మీ ఇల్లేంటి నోరు మూసుకుని ఆతుకు వెళ్ళండి వెళ్ళకపోతే ఏం చేస్తుందో వెళ్ళాడేస్తుందిరా ఎవరినిరా నన్ను నిన్ను కాదురా నన్ను నిన్ను కాదురా నన్ను నిరాకారం గురుగారు నిన్ను పిలుస్తున్నాడు సాకారం నిన్నురా నేను ఒంటరిగా అమ్మాయి దగ్గర విడిచిపెట్టేసి నేను వెళ్తానేంటి నేను మటుకు వెళ్తానేంటి సాకారం నిరాకారం ఇద్దరిని పిలుస్తున్నారు అయితే ఇద్దరం పోదాం పద నడు 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 ఎలాగ వచ్చాను కానీ బుర్ర ఉపయోగించి వీళ్ళని ప్రేమించినట్లు నటించాలి ఎందుకు అబ్బా ఎందుకేమిటి అగ్నిబంధంలో ఇరుక్కున్న మా అన్నయ్యను రాకుమని వీళ్ళ ద్వారా విడిపించి మనం తప్పించుకోవాలి మీ అన్నయ్య అగ్ని బంధంలోనా ఆ మంత్రుడు బంధించాడు నీళ్లు గుల్లగాను నువ్వు ఇక్కడికి వచ్చేసావా నీళ్లు వల్లకడుగాను నువ్వు ఒంటరిగా వచ్చేసావు గవర్నమెంట్రా సన్నాసులా నా బంగారు బొమ్మను ఎత్తుకొచ్చి పైగా మాట్లాడుతున్నారా అదే నేను ఎత్తుకురాలా నన్ను పెళ్లి చేసుకుంటాను తనే వచ్చేసింది నిన్ను కాదు నన్ను నిన్ను కాదు నన్ను 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 ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల ఏం పిల్ల ఉత్తి డబ్బులు ఇస్తే పోలే ఇచ్చి ఇవ్వండి గౌట్ ఇవ్వండి లేదురా చూడు నువ్వు కొట్టింది ఏంటి సార్ పిచ్చి తగ్గినట్టే లేదే వాడికి ఆ నాటకాల పిచ్చి ఇంకా తగ్గలేదు వాడికి తోడుగా ఇంకా కొంతమంది ఉన్నారు అందుకే వార్షికోత్సవంలో వాళ్ళందరి చేత ఒక నాటకం వేస్తున్నాను నువ్వు కూడా చూద్దుగానరా ఏంటి నేను చూసేదే అసలు నాటకాలంటేనే నాకు మంటైనే తీరా చూస్తే ఆ పిచ్చి నాకెక్కితే నేను వదిలే సరే నన్ను వదిలే నేను పోతా సోదరిమన్నారా ఇవాళ మన పిచ్చాసుపత్రి వార్షికోత్సవ మహోత్సవము మనం ఇది కట్టి
అంటే ఇదే ఈ హాస్పిటల్ పెట్టి ఇప్పుడు కట్టించి ఇప్పటికి 10 ఏళ్ళు నేను ఇందులో చేరి 15 ఏళ్ళు. లేకపోతే స్టాడీ పది పెంచి తలాడి చేస్తుంటే నేను మర్చిపోతున్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? హాస్పిటల్లో ఉన్నాం. అదే ఆసుపత్రిలో పాపం డాక్టర్ ఒక్కరే ఉండేవారు అప్పుడు. ఇప్పుడు మనం ఎంతమంది? 150 మంది. ఈ 150 సంఖ్య వచ్చే సంవత్సరం 300 కావాలని భగవంతుని ప్రార్థిస్తూ దానికి డాక్టర్ గారు తోడ్పడాలని డాక్టర్ గారిని కూడా ప్రార్థిస్తున్నాం. నవ్వడం కాదు, చెప్పగా దీనికి మీరందరూ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి ఇందులో చేరి దీనికి తోడ్పడాలని మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకో 5 నిమిషాల్లో నాటకం మొదలెడుతున్నాం. జాగ్రత్త, ఎవరు కదలకొడతా పారిపోతూ సైలెన్స్. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న మీరిన కాలుని దూతల పాలిటి మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు ఇది నమ్మకమున్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న. రమణ గోవిందో. బంగారు లేడిని కొనితెమ్మా మరది లక్ష్మణ, ఓ మరది లక్ష్మణ. కన్నె వన్నెలా లేడిని నా కన్నుల దింపగు లేడిని, చెండి పూల వలె చుక్కలు మెరయగ వింతగ గంతులు వేసే లేడిని. బంగారు లేడిని బంగారు లేడిని కొనితెమ్మా మరది లక్ష్మణ, ఓ మరది లక్ష్మణ. అన్నడుతో బట్టే నేను నీ మొగుణ్ణి రాముణ్ణి, నన్నడుగు. అయితే మీరే తెచ్చిపెట్టండి. తెచ్చి ఇచ్చేదన్ నీకు తెచ్చి ఇచ్చేదన్, తెచ్చి ఇచ్చేదన్ నీకు తెచ్చి ఇచ్చేదన్, ముచ్చటైన పసిడి లేడిని తెచ్చి ఇచ్చేదన్ నీకు తెచ్చి ఇచ్చేదన్. సంశయింతునా ఇంక జాగు చేతునా, సంశయింతునా ఇంక జాగు చేతునా, పాతాళములో దూరిన వదలి పెడుదునా దాన్ని వదలి పెడుదునా. ఆహా తెచ్చి ఇచ్చేదన్ నీకు తెచ్చి ఇచ్చేదన్, ఆహా తెచ్చి ఇచ్చేదన్ నీకు తెచ్చి ఇచ్చేదన్. తమ్ముడు వెనకాల నువ్వు వేట సామాను పట్టరా. ఓ తండ్రి నేను పోతున్నా, నువ్వు వచ్చి తీసుకెళ్ళు. ఏమీ ఈ అద్భుతము ఈ కోమలి వయారమేమీ ఈ అద్భుతము. ఆహా చారెడు చారెడు కన్నులు అయ్యారే బారెడు నెరికురులు, చారెడు చారెడు కన్నులు అయ్యారే బారెడు నెరికురులు. ఈ సుందరాంగి ఎదురుగా నిలిచిన వాచూపులు వేయును బంధాలు. కానక ప్రేలదవేమీగి కావరము, కానుని అహంకారము ఇక చాలు నీ చమత్కారము, కానుని అహంకారము ఇక చాలు నీ చమత్కారము. ఈ గీటు దాటి ఇటు వచ్చిన నీ తల భయ్యలోను ఇది నిశ్చయము. ఏమీగి కావరము. ఒరి రాక్షసాగమా, ఎంత పొగరు నీకు, నాకెంతకు రాకు. అబ్బా 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 దమ్మైపోయింది గురు, ఓ బీడు ఉంటే.
ఈ సుయోధనుడు నిన్నంత తేలికగా విడువడు. ద్రౌపది అన్నావేమిటరా? నువ్వు రావణాసుడురా, దుర్యోధనుడు కాదు. పిచ్చి సన్నాసి ద్రౌపది. హరుడు వచ్చి నీకు అడ్డమై నిలిచిన, సురలు వచ్చి నిన్ను చుట్టుకొన్న, హరియ బ్రోగు మనుచు ఆశ్రయించిన, ఓసి అబల నిన్ను విడుతుననుట కల్లా. సోదరా దుశ్శాసన, ఏమంటుంటివి? అక్కడ ఇప్పుడు మారిపోయేవిరా, నువ్వు లక్ష్మణుడు. అదంతే, నీ ఒళ్ళు జాగ్రత్త. నాటకం ఖరాబు చేసేవంటే తిట్టి తీసేస్తాను. అవునా అక్కడ ఆనాడు మేషభలో ఈ పోపిష్టి పోర్చాలి నన్ను చూసి నవ్వినది. ఏమి చేయమందు? అనతేయుడు చేయుము వస్త్రోపహరణము. నీ వస్త్రోపహరణము చేసుకో. వద్దు వద్దు, ఏ దేశం కావచ్చు ఓటే చీర కట్టుకొచ్చాను. లాగొద్దురా లాగొద్దురా, కావాలంటే ఎత్తి వెళ్ళిపోరా. అరే జూదములో సభాసదులు చూచి టిహీయన, నిన్ను వడ్డి మర్యాదను కోల్పోయి జడులై చదియింతురు నీపతుల్. వృధా వేదన భూని బేలవై వెర్రిగ కారులు కూయమాని, ఓ పైదల్లి నీవు నా తొడలపై వసీల్చి సుఖింపరమ్మికల్. ఆ ఆ ఆ వరి దురాత్మ నీకెందుకంటే గౌరవం. చక్కని చుక్కను నా సతి నక్కట అవమానపరచి, అన్యాయముగా ధికృతి సేతు నీకు దిక్కెవరు కాచుకొమ్ము. దిక్క వదల్తు దిక్కెవరు కాచుకొమ్ము, దిక్క వదల్తు దిక్కెవరు కాచుకొమ్ము, దిక్క వదల్తు. దిక్కెవరు కాచుకొమ్ము, దిక్కెవరు కాచుకొమ్ము, దిక్కెవరు దిక్కెవరు దిక్కెవరు. కాదు ముందుగా బాగుంది, చాలా బాగుంది. షికారైతే ఇంకా బాగుంటుంది. షికారే చెప్తారు. శంకరయ్య ఎక్కడ? శంకరయ్య శంకరయ్య కైలాసం వాళ్ళెవరయ్యా? Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.